నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేశారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నారు. కనుకనే దేవుడు అంటే ఏంటో అర్థం చేయడానికి యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చి ఆయనను బయలుపరిచాడు. మనం అందరము పాపం చేసిన వారమే. దేవుడంటే తెలియక, దేవుడంటే అర్థం కాక, దేవుడంటే ఆలోచన లేక ఎన్ని భయంకరమైన ఆలోచనలకు వెళ్ళాం. సహోదరులు అపకారము చేసుకుంటూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరు సూటి కొట్టి మాటలు అనుకుంటూ మన బ్రతుకులు ఎంత భయంకరంగా ఉన్నాయి, మన కుటుంబాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. అలాంటి కుటుంబాలందరినీ కూడా ఒక్కటి చేయడానికి, అలాంటి ప్రజలందరినీ కూడా ఒక్కటి చేయడానికి ఈ ప్రపంచానికి దేవుడు ఒక్కడనే విషయాన్ని చెప్పడానికి వచ్చిన వాడే యేసు ప్రభు వారు. అందుకే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మనకందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడు. ఆ ఒక్కని దగ్గరికి నడిపించడానికి వచ్చిన ఏకైక మార్గాన్ని నేను ఒక్కడే. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏకైక మార్గం నేను ఒక్కడే. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు అన్నాడు.